విద్యార్థులందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. విద్యార్థులారా, టెట్ పరీక్షల్లో లేదా ఉత్తరోత్తంలో జరిగేటువంటి డిఎస్సి పరీక్షల్లో ఇంగ్లీష్ అనేటువంటిది ఒక కీలక పాత్రను పోషిస్తుంది అనే విషయం మీ అందరికీ తెలుసు. అయితే చాలామంది అభ్యర్థులు పాపం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల అత్యధికులు ఇంగ్లీష్ అంటే మాకు భయం, మేము దాన్ని నేర్చుకోలేకపోతున్నాం, ఇంగ్లీష్ మాకు రాదు అంటూ స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు. కానీ మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరే ఇంగ్లీష్ మాకు రాదు అంటూ స్టేట్మెంట్లు ఇస్తా కూర్చుంటే ఎన్నటికీ మీకు ఇంగ్లీష్ అనేటువంటిది రాదు. ఒకవేళ మీకు ఇంగ్లీష్ రాకపోతే ఏమవుతుంది? ఫస్ట్ స్టేజ్లో మీరు టెట్లో తక్కువ మార్కులు వస్తాయి. సెకండ్ స్టేజ్లో డిఎస్సిలో ఇంగ్లీష్ కనుక ఉంటే మొత్తం కిందకి వెళ్ళిపోతారు. కాబట్టి మీకు మీరే ఇంగ్లీష్ నాకు రాదు, నేను నేర్చుకోలేను అంటూ ఈ స్టేట్మెంట్లు ఇవ్వటం మానుకోండి. ఎందుకంటే ఒక అంశం మన నోటిలోంచి పదే పదే వస్తే అది మన మెదడు కూడా అలాగే మనల్ని తయారు చేస్తుంది. ఇంగ్లీష్ నాకు రాదు, ఇంగ్లీష్ నాకు రాదు అట్లా మీరు అనుకుంటూ కూర్చుంటే నిజంగా మీకు ఇంగ్లీష్ ఎప్పటికీ రాదు. ఎందుకంటే మీ మెదడు మిమ్మల్ని అట్లా తయారు చేస్తుంది. కాబట్టి అలాంటి స్టేట్మెంట్లను దయచేసి ఎవరు చేసుకోకండి. మీరు చేసుకోవాల్సిందల్లా ఏంటంటే ఇంగ్లీష్ నేను నేర్చుకోగలను, నేను నేర్చుకుంటాను, నాకు వస్తుంది అన్నట్లుగా మీరు స్టేట్మెంట్లు ఇచ్చుకోండి. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ నాకు రాదు అన్న వాళ్ళు మనం ఉపయోగిస్తున్నటువంటి తెలుగు మాటల్లో 40-50% అన్ని పదాలు కూడా ఇంగ్లీషే వాడుతున్నాం. మీకు తెలియకుండానే ఇంగ్లీష్ మనం వాడుతూ ఉంటాం. ఈవెన్ సెల్ ఫోన్ మనం ఎవరికైనా చేసినప్పుడు ఒక్కొక్కసారి అవతల కాల్ ఎంగేజ్ వచ్చినప్పుడు మనకి ఇంగ్లీష్లో చెప్తే అది మనకు అర్థమైపోతుంది. చాలా ట్రాన్సాక్షన్స్ ఇంగ్లీష్లో మనకు అర్థమైపోతున్నాయి. ఏటీఎంలోకి వెళ్తాం, ఏటీఎంలోకి వెళ్ళినప్పుడు తెలుగు ఇంగ్లీషు అక్కడ కనపడుతుంది. మనం ఏం చేసి సెలెక్ట్ చేసుకుంటాం, అక్కడ ఇంగ్లీషే సెలెక్ట్ చేసుకుంటాం. మరి ఇవన్నీ మీకు అర్థమవుతున్నప్పుడు ఇంగ్లీష్ నాకు రాదు అంటూ స్టేట్మెంట్లు ఇచ్చుకోవడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించుకోండి. మనం ప్రయత్నం అంటూ చేస్తే ఇంగ్లీష్ ఖచ్చితంగా వస్తుంది. మనం ఉపయోగిస్తున్న భాషలోనే చాలా 40% పైగా ఇంగ్లీష్ మాటలే ఉంటాయి. అయినా మాకు ఇంగ్లీష్ రాదు, మాకు ఇంగ్లీష్ రాదు అనుకోవటం అది మన తెలివైన తనం అంటారా, తెలివి తక్కువ తనం అంటారా? ఆలోచించుకోండి. అసలు ఈరోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, అసలు మాకు ఇంగ్లీష్ రాదు అనేటువంటి వాళ్ళు, టెట్లో ఇంగ్లీష్ మార్కులు బాగా తక్కువ ఉన్నాయి, మేము చేయలేకపోతున్నాం అనే వాళ్ళు, ఇంగ్లీష్ అంటే భయం ఉన్న వాళ్ళకి కాస్త భయాన్ని పోగొట్టి మీకు ఒక మంచి మార్గాన్ని సూచించడానికి నేను మీ ముందుకు వచ్చానన్నమాట. ఇక్కడ మీకు నేను 5 స్టేజెస్ చెప్తాను. ఈ 5 స్టేజెస్లో మీరు కనుక వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్లో మంచి మార్కులు వస్తాయి. రేపన్నాడు ఇంగ్లీష్ అంటే మీకు భయం కూడా పోతుంది. దాంతో మీకు ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఒకడు గుర్తుపెట్టుకోండి, ఎవడైతే ఇంగ్లీష్ భాష నేర్చుకుంటాడో వాడికి విపరీతమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా వస్తుంది. ఇది ప్రాక్టికల్గా నేను చాలామంది నా విద్యార్థులను చూశాను. ఇంగ్లీష్కి రాకముందు మనిషి, ఇంగ్లీష్ వచ్చిన తర్వాత మనిషి. ఇంగ్లీష్ రాకముందు నా స్టూడెంట్ ఎలా ఉన్నాడు, ఇంగ్లీష్ వచ్చినాక కొంచెం నేర్చుకున్నాక నా స్టూడెంట్ ఎలా ఉన్నాడని గమనించినప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్ అనేటువంటిది భాష నేర్చుకోవడం ద్వారా వచ్చింది. అలాగని మనం ఏదో ఫారినర్స్ లాగా మాట్లాడేక్కర్లేదు. మన వరకు మన పరిధిలో మనం ఇంగ్లీష్ని గెయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మొదట మీకు ఏం చేయాలి, ఇంగ్లీష్ మాకు రాదు అని అనుకునే వాళ్ళందరూ ఫస్ట్ స్టేజ్లో మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ స్టేజ్లో మీరు నేర్చుకోవాల్సింది బీ ఫార్మ్స్ నేర్చుకోవాలి. ఏంది సార్ బీ ఫార్మ్స్ అనే కదా మీ డౌట్. చాలా సింపుల్ పదాలు అనమాట. ఇవి మీ అందరికీ తెలిసేవి. యాము, అలాగే ఈజు, అలాగే ఆరు, ఈ 3 ముచ్చటగా నేర్చుకోండి. ఆ తర్వాత హ్యావ్, ఆ తర్వాత హ్యాజ్ నేర్చుకోండి. ఇక నెక్స్ట్ వాజ్, వర్, అలాగే హ్యాడ్ గురించి తెలుసుకోవాలి. ఇక ఆ తర్వాత షల్ బి, అలాగే విల్ బి, ఈ కొన్ని పదాలు నేర్చుకోండి. వీటిని బీ ఫార్మ్స్ అంటారు. అఫ్కోర్స్ మీకు అందరికీ తెలిసి ఇవి ఏదో ఒక సందర్భంలో మనం వాడుతూ ఉంటాం. అట్లా ఐ ఆమ్ ఏ టీచర్, నేను ఎవరిని అన్నప్పుడు నేను ఒక ఉపాధ్యాయుని అన్నట్టుగా మర్చాను. అంటే ఇక్కడ మనం యామ్ ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే అదే సెంటెన్స్, అదే పదాలు ఉపయోగించుకుందాం. ఐ ఆమ్ ఏ టీచర్ అన్న తర్వాత హీ ఈజ్ ఏ టీచర్, షీ ఈజ్ ఏ టీచర్ అన్న. మళ్ళీ ఇంకో పదం దే ఆర్ టీచర్స్. అట్లాగే మనం
బీ ఫామ్స్ని నేర్చుకోవాలి. బీ ఫామ్స్లో యామ్, ఈజ్, ఆర్, హ్యావ్, హ్యాజ్ ఇవి ప్రస్తుత కాలానికి మనం ఉపయోగిస్తాం. ప్రస్తుతం మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఏంటి? ఐఎమ్ ఫైన్ అంటారు మనం, ఐఎమ్ ఏ టీచర్ అంటారు, ఐఎమ్ ఏ డాక్టర్, ఇట్లాగా ఐఎమ్ ఏ రైటర్, ఐఎమ్ ఏ స్టూడెంట్, ఇట్లాగ మనం ఏంటి మనం అన్నదానికి ఉపయోగించుకుంటాం. అట్లాగే మీరు ఏం చేయాలంటే ప్రస్తుతం ఎవరు ఎట్లా ఉన్నారనే దాని మీద యామ్, ఈజ్, ఆర్ ఉపయోగించి కొన్ని సెంటెన్స్ రాయాలి. ఏ పదం మీరు తీసుకున్నా మీరు చేయవలసిన 9 పదాలు రాయడానికి ప్రయత్నించండి. ఇదొక పదం అయింది. అలాంటి మరి కొన్ని పదాలు రాయండి. ఐ ఆమ్ ఏ రైటర్, ఐ ఆమ్ ఏ డాక్టర్, అట్లాగే ఈజ్ ఉపయోగించి రాయండి. ఇదే హీఈజ్ ఏ టీచర్, హీఈజ్ ఏ డాక్టర్, అట్లాగే మనం కొన్ని పదాలు అంటే ఒక్కొక్క దాని మీద 9 పదాలు మీరు రాస్తూ ఉంటే చక్కగా మనకి ఇంగ్లీష్ అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. ఆ తర్వాత హ్యావ్, హ్యాజ్ ఏదైనా మన దగ్గర ఉన్నదనుకో నీట్గా మనం హ్యావ్, హ్యాజ్ ఉపయోగించి చెప్పేయచ్చు. ఐ హ్యావ్ ఏ సెల్ ఫోన్, ఐ హ్యావ్ ఏ చాక్ పీస్, ఐ హ్యావ్ బుక్స్, ఐ హ్యావ్ ఇంగ్లీష్ నాలెడ్జ్, ఐ హ్యావ్ గ్రామర్ బుక్స్, ఇట్లాగా ఏది ఉంటుంది మనం చెప్పుకోవడానికి ప్రయత్నిస్తూ దాని మీద ఒక 9 సెంటెన్స్, హ్యాజ్ మీద ఒక 9 సెంటెన్స్ ఏదైనా మన దగ్గర ఉన్నప్పుడు హ్యావ్ వాడతాం. అది హ్యాజ్ అనేటువంటిది ఇతరుల గురించి చెప్పేటప్పుడు హీ హ్యాజ్ ఏ బుక్, అతని దగ్గర పుస్తకం ఉందన్నాడు. అంటే ఇవన్నీ కూడా ప్రస్తుత కాలానికి ఉపయోగించి చెప్పేసుకుంటాం. ఇక వజ్, వర్రు ఇవి ఏం చేయాలంటే గతంలో మనం ఏంటన్నట్టుగా చెప్పుకోవాలి. ఇప్పుడు చారిత్రక పురుషులు ఉంటారు, వాళ్ళందరూ అయిపోయారు కదా, వాళ్ళందరూ చాలా చాలా గొప్ప మనుషులు, వాళ్ళ గురించి మనం చెప్పేటప్పుడు వాళ్ళు ఏంటనే చెప్పేటప్పుడు మనం వజ్, వర్రు ఉపయోగించుకుంటాం. వజ్ని ఏకవచనానికి, వర్ని బహువచనానికి ఉపయోగించాం. అఫ్కోర్స్ ఇవన్నీ మీకు తెలుసు. అంటే ఇంగ్లీష్ స్టార్టింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు మొదట ఇవి నేర్చుకోవాలి. అలాగే హ్యాడ్, గతంలో మనకు ఏదైనా ఉందంటే అది హ్యాడ్ ఉపయోగించి చెప్పడం. ఇక షల్ బి, విల్ బి అనేటువంటివి మనం ఫ్యూచర్లో ఎలా ఉంటాము అని చెప్పాలన్నమాట. అంటే స్టేజ్ 1లో మీరు ఏం చేయాలంటే నేనేంటి, ఇతరులు ఏంటి, నేను ఎలా ఉన్నాను, వాళ్ళు ఎలా ఉన్నారు, నేను గతంలో ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను, రేపు ఎలా ఉండబోతాను. అంటే ఇట్లాగా 3 అంశాలను వేరు చేసుకుంటూ నేను ప్రస్తుతం ఎట్లా ఉన్నాను, గతంలో ఎట్లా ఉన్నాను, భవిష్యత్తులో ఎట్లా ఉంటాను. అలాగే మన యొక్క పరిస్థితిని తెలియజేయడానికి ఈజ్, యామ్, ఆర్, హ్యావ్, హ్యాజ్, వజ్, వర్, హ్యాడ్, షల్ బి, విల్ బి వీటిని ఉపయోగించుకోండి. వీటిని నేర్చుకుని వదిలేయటం కాదు, నేర్చుకుని ఒక్కొక్క దాని మీద 9 వాక్యాలు రాసుకోవాలి. చక్కగా ఒక వైట్ నోట్ బుక్ పెట్టుకోండి, దాని మీద డేట్ వేయండి. ఆ డేట్లో మీరు మొదట స్టేజ్ 1లో సార్ ఏం చెప్పారు, బీ ఫామ్స్ గురించి నేర్చుకోమని. సో బీ ఫామ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఎప్పుడు ఉపయోగిస్తారు, ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట. తద్వారా ఏమవుతుందంటే మనకి ఒక ఇంగ్లీష్ సెంటెన్స్ అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. ఐఎమ్ ఏ టీచర్ ఇది ఒక సెంటెన్స్, అందులో అలాగ మనం ఒక సెంటెన్స్ దాని ఆధారంగా మరికొన్ని సెంటెన్స్ని రాసుకోవాలి. ఐ, ఉయ్, యు, హీ, షీ, ఇట్, దే ఇలాంటి పదాలు మనం నేర్చుకుని వాటిని ఉపయోగించుకుంటూ సెంటెన్స్ని మనం తయారు చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇది స్టేజ్ 1లో మీరు చేయవలసింది బీ ఫామ్స్ గురించి నేర్చుకుంటారు. మరి స్టేజ్ 2లో ఏం చేయాలా రండి, దాని గురించి చెప్తాను. స్టేజ్ 1లో మనం చక్కగా ఒక 4-5 రోజులు కనుక వర్క్ చేసినట్లయితే ఇంగ్లీష్ పదాలు అనేవి కొన్ని మనకు తెలుస్తాయి. ప్రతి పదం మనకి కొన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయి. ఇట్ ఈజ్ ఏ సెల్ ఫోన్ అని, ఇట్ ఈజ్ ఏ బుక్ అని, ఇట్లాంటి పదాలే మనం నేర్చుకోండి. పెద్ద పెద్ద పదాలు వద్దు మనకి, అసలు అలాంటి జోలికి పోకండి. అలాంటి పదాలను మీరు నీట్గా ఒక నోట్బుక్లో రాసుకోండి. ఆ నోట్బుక్లో రాసుకున్న అంశం ఒక్కొక్కసారి చూసుకోండి. అట్లా చేయటం వల్ల ఇంగ్లీష్ మీద మనకు కొంచెం అవగాహన అనేటువంటిది వస్తుందండి. కొంచెం ఇంజెక్ట్ అనేది మనకు మెదడులోకి పోతూ ఉంటుంది. అప్పుడు స్టేజ్ 2లో ఏం నేర్చుకోవాలంటే ఆర్టికల్స్ వచ్చేసేయాలి మనకి. ఆర్టికల్స్ ఏంటి, ఏ, యాన్, అలాగే ది, ఈ 3 ఆర్టికల్స్ కదా. మనం ఇందాక కొన్ని సెంటెన్స్ రాసినప్పుడు స్టేజ్ 1లో మనం ఏం నేర్చుకున్నాం, హీజ్ ఏ డాక్టర్, హీజ్ ఏ టీచర్, హీజ్ ఏ రైటర్, ఇట్లాగ మనం ఏ అనే పదాన్ని వాడుతున్నాం. అయితే అన్ని సందర్భాల్లో ఏ రాదు కదా, అప్పుడు మనం ఇక్కడ గ్రామర్ని అప్లై చేసుకుంటాం అనమాట. ఏ, యాన్, ద అనేటువంటివి నేర్చుకుని చక్కగా మనం ఈ ఆర్టికల్స్ని ఉపయోగించి కరెక్ట్ సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఫస్ట్ రాసిన సెంటెన్స్ తప్పులైతే అవ్వచ్చు, నో ప్రాబ్లం. తప్పులు చేయకుండా ఏది మనకు రాదు. తప్పుడు అడుగులు వేస్తేనే అసలైన నడక అనేది వస్తుంది. కాబట్టి ఫస్ట్ స్టేజ్లో మనం ఎట్లా పడితే అట్లా రాసేసుకుంటాం. సెకండ్ స్టేజ్ వచ్చేటప్పటికి ఏ, యాన్, ది గురించి మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఏ అనేటువంటిది సాధారణంగా తెలుగులో చెప్పాలంటే కా నుంచి
ఏదో ఉండేది కదా, బండేరా వరకు మనం వచ్చేటువంటి పదాలకు ఏ వాడేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంది సార్ ఇది అనుకోకండి. ఇప్పుడు చూడండి, హీఈస్ ఏ డాక్టర్ అన్ను, డాక్టర్ అనే పదంలో డా వచ్చింది. అలాగే హీఈస్ ఏ టీచర్ అన్ను, టీచర్ అనే పదంలో టీ వచ్చింది. ఇట్ ఈజ్ ఏ ఫ్యాన్ అన్ను, అందులో ఫా అనేటువంటి శబ్దం వచ్చింది. ఇట్ ఈజ్ ఏ బుక్ అన్ను, అందులో బు అనేటువంటి శబ్దం వచ్చింది. ఈ పదాలన్నీ ఎక్కడ ఉంటాయి మనకి, కానించి బండేరా వరకు ఉన్నటువంటి వాటిలోనే ఉంటాయి కదా. అట్లా వచ్చినటువంటి వాటికి మనం ఈజీగా ఏ పెట్టేయడమే. ఇక తర్వాత యాన్ ఉంది కదా, యాన్ అనేటువంటిది ఆ నుంచి అమ్మహ వరకు వచ్చేటువంటి సౌండ్స్కి యాన్ అనేటువంటిది వాడేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిఫెంట్ అని అంటాం, ఏ అక్కడ వస్తుంది, ఆ ఈ ఓ ఏ అక్కడ వస్తుంది. ఎలిఫెంట్, ఎలిఫెంట్కి మనం యాన్ వాడతాం. అంబరెల్లా అంటాం, వర్షాకాలంలో మనకు అంబరెల్లా ఇప్పుడు బాగా అవసరం అవుతుంది కదా. అంబరెల్లా, యాన్ అంబరెల్లా. ఓకే, అంటే ఇట్లాగా. అలాగే యాక్టర్, యాన్ యాక్టర్, హీఈస్ యాన్ యాక్టర్, యాన్ వాడతాం అనమాట. అంటే మొదట రాసిన సెంటెన్స్ని కరెక్ట్గా మనం ఏ యాన్ వచ్చేటువంటి సౌండ్ బట్టి ఏ అయితే యాన్ అయితే యాన్ పెట్టుకుంటూ రాస్తారు. మొత్తం దీనిలో చాలా రూల్స్ ఉంటాయి. అప్పుడే రూల్స్లోకి పోకండి. మనం ఎక్కడున్నాం, స్టేజ్ 2లో ఉన్నాం, జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏ యాన్ని ఈ గ్రామటికల్గా ఆధారంగా సౌండ్స్ బట్టి, అంటే కా నుంచి బండేరా వరకు వచ్చే సౌండ్స్ని యాన్లో పెట్టేసుకోండి, ఆ నుంచి అమ్మహ వరకు వచ్చేటువంటి సౌండ్స్ని ఏ పెట్టి రాసేయండి. అంటే ఈ స్టేజ్లో మనం ఏ యాన్ దీని ఎట్లా ఉపయోగించుకోవాలో నేర్చుకుంటూ సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేయాలి, మీరు ఏ మీద ఒక 9 సెంటెన్స్, యాన్ మీద ఒక 9 సెంటెన్స్, దా మీద ఒక 9 సెంటెన్స్ రాయాలి. డిఫరెంట్గా రాయాలన్నమాట. దానికి సంబంధించి ఏ గ్రామర్ బుక్ అయినా చూసుకోండి, ఆర్టికల్స్ చాప్టర్ తీసుకోండి, అందులో ఏని యాన్ని దాన్ని ఉపయోగించి ఉన్నటువంటి వాక్యాన్ని మీరు ఏం చేయాలి, అదే వాక్యాన్ని తీసుకొని కొంచెం మార్చి రాసుకోవాలి. ఉన్నది ఉన్నట్టుగా రాయకూడదు. ఎప్పుడు కూడా ఉన్న వాక్యాన్ని మనం తీసుకుని ఇంకొక పదం రాసాం. అక్కడ ఇట్ ఈజ్ యాన్ ఎలిఫెంట్ అని ఉందనుకో, మీరు కొంచెం మార్చుకుని అటువంటి యాన్ ఉపయోగించేటువంటి వాక్యాలు ఏమైనా వస్తాయి చూసుకుని ఎగ్ కానీ లేకపోతే అంబరెల్లా కానీ ఇలాంటి వచ్చే పదాలు పెట్టుకుని రాసుకోవాలన్నమాట. అట్లాగా కొత్తదనంగా మనం ప్రయత్నించాలి. అలాగ 9 సెంటెన్స్ ప్రతి దాని మీద రాస్తారు స్టేజ్ 2లో కూడా. అంటే స్టేజ్ 1లో బీ ఫార్మ్స్ నేర్చుకోవాలి, స్టేజ్ 2లో ఆర్టికల్స్ నేర్చుకోవాలి. ఎప్పుడైతే అట్లా నేర్చుకున్నామో మనం బీ ఫార్మ్స్ ద్వారా నేర్చుకున్నటువంటి సెంటెన్స్ని కరెక్ట్గా ఈ యాన్ ది ఉపయోగించి చెప్పడం అనేటువంటిది మనకు అలవాటు అవుతుంది. ఏదో ఒక గ్రామర్ బుక్ ఖచ్చితంగా మన దగ్గర ఉండాలన్నమాట. ఉన్నప్పుడు బీ ఫార్మ్స్ తెలుసుకుని ఆ తర్వాత ఆర్టికల్స్ని నేర్చుకుంటారు. ఇక్కడ స్టేజ్ 2 పూర్తవుతుంది. మరి స్టేజ్ 3లో ఏం చేయాలి? స్టేజ్ 3లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే టెన్సెస్. ఇక్కడే టెన్సెస్ నేర్చుకోవడం వల్ల మనకి ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. ఇప్పటికే మీరు 2 స్టేజ్లు దాటి వచ్చారు, కొంచెం సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేటువంటిది మీకు వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత స్టేజ్ 3లో టెన్సెస్ మీద దృష్టి పెట్టాలి. ఇందులో ముఖ్యంగా సింపుల్ ప్రజెంటు, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ఈ 3 ప్రధానంగా నేర్చుకోవాలి మొదట. దీనివల్ల ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక సెంటెన్స్ని చెప్పడానికి కానీ ఒక సెంటెన్స్లో వాక్యాన్ని నిర్మించడానికి కానీ ఈ 3 టెన్స్ సరిపోతాయి. మనకి నిత్య జీవితంలో ఈ 3 మనం వాడతాం. మనం చెప్పేటువంటి సంభాషణలన్నీ కూడా ప్రస్తుతం జరుగుతున్నవి లేదా జరిగిపోయినవి, జరగబోయేవి మనం చెప్తూ ఉంటాం. సో ఈ 3 నేర్చుకోవటం వల్ల మనకి వాక్య నిర్మాణం తెలుస్తుంది. ఒక్కొక్క టెన్స్ మీద మీరు నేర్చుకుని సింపుల్ ప్రజెంట్ టెన్స్ నేర్చుకుంటారనుకో, దీని మీద ఒక 9 వాక్యాలు రాసుకోవాలి. అలాగే సింపుల్ పాస్ట్ మీద ఒక 9 సెంటెన్స్ తయారు చేసుకోవాలి. సింపుల్ ఫ్యూచర్ మీద ఒక 9 సెంటెన్స్ మీరు రాసుకోవాల్సిందే. మేము చదువుతామని సార్ అంటే కాదు, రాయాలి. చక్కగా పెన్ను తీసుకుని బుక్ తీసుకుని సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉండేటువంటి అంశాలు, సింపుల్ ఫ్యూచర్లో ఉండేటువంటి అంశాలు, సింపుల్ పాస్ట్లో ఉండే అంశాలను అక్కడ మీరు ఏ గ్రామర్ బుక్ ఫాలో అయినా గ్రామర్ బుక్లు తీసుకుని అందులో ఉన్న అంశాలను రాయాలి, లిఖితంగా రాయాలి. అవి అందులో ఉన్న అంశాలు యాజ్ ఇట్ ఈజ్ రాయటం కాదు, మీరు అప్లై చేసుకుని కొంచెం రాసుకుంటూ రావాలి. అలా రాయటం వల్ల మనకి ఇంగ్లీష్ అనేటువంటిది స్టేజ్ 3లో మనం చాలా బాగా నేర్చుకోగలరు. మొదటి స్టేజ్లో ఎవరు ఎట్లా ఉన్నారు, మనం ఎట్లా ఉన్నామని చెప్పాం. స్టేజ్ 3లోకి వచ్చేటప్పటికి ఏ పని జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎట్లా పోతున్నారు, ఇట్లా మనం చెప్తాం అనమాట. అంటే కార్యక్రమాలు, మనం నిర్వహించేటువంటి పనులు, ఈ కార్యక్రమాలు మన చుట్టూ జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ని అంతా ఈ టెన్సెస్ ఉపయోగించుకుని మనం వాక్యాలు రాయాలి. ఇక్కడే మీరు ఏం చేయాలంటే వెర్బ్ ఫామ్స్ గురించి నేర్చుకోవాలి.
కొన్ని వెర్బల్ నేర్చుకోవాలి. డైలీ యూసేజ్కి ఉపయోగపడేటువంటి వెర్బల్ మొదట నేర్చుకోండి. వెళ్ళడం, గో, వెంట్, గోన్, కమ్, కేమ్, కమ్, ఇలాంటివి ఉంటాయి కదా. వాచ్, వాచ్డ్, ఇలాంటివి ఉంటాయి కదా. అలాంటి వెర్బ్ ఫామ్స్ నేర్చేసుకోవాలి. నాకు తెలిసి ఒక 20 వెర్బ్ ఫామ్స్ నేర్చుకుంటే ఆ 20 ఉపయోగించుకుని సెంటెన్స్ రాసేసుకుంటూ ఉండాలి. హీ, షీ, ఇట్లో ఉపయోగించుకొని, ఐ ఉపయోగించుకొని, అలాగే వి ఉపయోగించుకొని, దే ఉపయోగించుని, కొందరు వ్యక్తుల పేర్లు ఉపయోగించుని, ఆ వ్యక్తుల పేర్లు ఖచ్చితంగా మీకు బాగా ఇష్టమైన పేర్లు ఉండాలన్నమాట. మీకు బాగా ఇష్టమైన పేర్లు ఉపయోగించి వాక్యాలు రాసుకోండి. మీకు బాగా ఇష్టమైన దేవుడి పేరు ఉపయోగించి రాసుకోండి. మీకు బాగా ఇష్టమైనటువంటి హీరోయిన్ పేరు ఉపయోగించి రాసుకోండి. మీకు బాగా ఇష్టమైనటువంటి హీరో పేరు ఉపయోగించి రాసుకోండి. అలా రాయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఇంగ్లీష్ అనేటువంటిది బాగా కొంచెం అలవాటు అవుతుంది. ఇక్కడ వివిధ రకాల కార్యక్రమాల గురించి మనం చేస్తాం. స్టేజ్ 3లో టెన్సెస్, మొదట 3 టెన్సెస్ నేర్చుకుని ఆ తర్వాత దాన్ని ఇంకా మిగతా టెన్సెస్ని నేర్చుకున్న తర్వాత దానికి అనుబంధంగా వాయిస్ నేర్చుకోవాలి. సో టెన్సెస్కి వాయిస్కి సంబంధం ఉంటుంది. టెన్సెస్ ఇలా వాక్యం చెప్తే వాయిస్ ఇలా వాక్యం చెప్తుంది. అంటే మనం ముందు నుంచి వాక్యం చెప్తే టెన్స్, వెనక నుంచి వాక్యం చెప్తే వాయిస్ అని చెప్తాం. అలా టెన్సెస్ నేర్చుకోవటం వల్ల ఆ తర్వాత వాయిస్ కూడా మనకి నేర్చుకోవటం వల్ల మొత్తం వాక్య నిర్మాణం ముందు నుంచి వెనక నుంచి చెప్పడం మనకి బాగా అలవాటు అవుతుంది. సో వాయిస్ టెన్స్ నేర్చుకున్న తర్వాత స్టేజ్ 3లో మీరు నేర్చుకోవాల్సింది వాయిస్. ఈ వాయిస్ నేర్చుకునేటప్పుడు కూడా మీరు ముందే నేర్చుకునేటువంటి టెన్సెస్లో ఉన్నటువంటి వాక్యాన్ని తర్జుమా చేస్తూ సెంటెన్స్ రాసుకోవాలి. టెన్సెస్లో నేర్చుకునేటువంటి ప్రతి వాక్యాన్ని మార్చడానికి వాయిస్లో వెనక నుంచి రాయడానికి ఉండేటువంటి రూల్స్ ఉంటాయి మన గ్రామర్ బుక్లు. ఆ రూల్స్ ఉపయోగించిన ప్రతి సెంటెన్స్ని వాయిస్లో మార్చడానికి ప్రయత్నించాలన్నమాట. సింపుల్ ప్రజెంట్ని, సింపుల్ పాస్ట్ని, సింపుల్ ఫ్యూచర్ని, ఇంకన్ని టెన్స్ని వాయిస్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. వెనక వైపు నుంచి చెప్పే విధంగా సెంటెన్స్ని రాయాలి. ఎవరికి చెప్పక్కర్లేదు, మీరు పుస్తకంలో రాసుకోండి. అలా ఒక్కొక్క టెన్స్ మీద 9 పదాలు తీసుకొని వాటిని వాయిస్లోకి మారుస్తూ రాయండి. స్టేజ్ 3లో టెన్సెస్ నేర్చుకుంటారు, తర్వాత వాయిస్ నేర్చుకుంటారు. ఆ తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అప్పటికే మనం టెన్స్ మీద, వాయిస్ మీద ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ని మనం చెప్పడం ద్వారా, నేర్చుకోవడం ద్వారా మనకి ఇంగ్లీష్ అనేటువంటిది ఇంకాస్త బాగా వస్తుంది అనమాట. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ఏంటి, దాంట్లో ఉండేటువంటి రూల్స్ ఏంటి, ఇవన్నీ మనకి దగ్గరలో ఉండేటువంటి గ్రామర్ పుస్తకాల్లో ఉంటాయి. అవి చక్కగా ఫాలో అవుతూ మీరు నేర్చుకోవాలి. సో టెన్సెస్ అయినా, వాయిస్ అయినా, డైరెక్ట్ ఇండైరెక్ట్ అయినా స్టేజ్ 3లో ఈ 3 మనకి టైం ఎక్కువ పడుతుంది నేర్చుకోవడానికి. కంగారు పడకూడదు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటారు. ఇంగ్లీష్లో మనం చాలా ఎంత స్లోగా నేర్చుకుంటే అంశం అంత బాగా వస్తుంది అనమాట. టెన్స్, వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఏదో ఒక గ్రామర్ బుక్ చూసుకుని దగ్గర పెట్టుకోండి. లేదు గ్రామర్ బుక్ చూసినా అర్థం అవట్లేదు అనుకునే వాళ్ళు మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో ఇంగ్లీష్ పాఠ్యాంశాలను చక్కగా పొందుపరచడం జరిగింది. అన్ని రకాల పాఠ్యాంశాలు ఉంటాయి అందులో. టెన్సెస్ గురించి ఉంటుంది, వాయిస్ గురించి, డైరెక్ట్, మొత్తం ఇంగ్లీష్ గ్రామర్ అంతా మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో ఉన్నవి. వాటిని చూస్తూ నేను చెప్పినటువంటి ఆర్డర్లో మీరు నేర్చుకోవాలి. మీరు ఏ బుక్ అయినా తీసుకోండి, గ్రామర్ బుక్, కానీ నేను చెప్పినట్టు స్టేజ్ 1లో ఏమి నేర్చుకోవాలి, స్టేజ్ 2లో ఏమి నేర్చుకోవాలి, స్టేజ్ 3లో ఏమి నేర్చుకోవాలి అన్న ప్రొసీజర్ ఫాలో అయ్యి నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు అద్భుత ఫలితాలు సాధిస్తారు. ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. ఎందుకంటే ఇది చాలామంది నా విద్యార్థులు ఫాలో అయ్యారు, వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకోవటం జరిగింది, వాళ్ళ జీవితాలు స్థిరపడటం జరిగింది. అవన్నీ చూసిన తర్వాత నేను మీకు ఈ స్టేజెస్ గురించి చెప్పడం జరుగుతుంది. ఇలాగ మీరు మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ పాఠ్యాంశాలు చూస్తూ టెన్సెస్ని, వాయిస్ని, డైరెక్ట్ ఇండైరెక్ట్ని నేర్చుకోవాలి. 3rd స్టేజ్లో నేర్చుకోవాలి. ఇక్కడ స్టేజ్ 3లో టెన్స్, వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ గురించి బాగా చూసి నేర్చుకున్న తర్వాత స్టేజ్ 4లో మీరు చేయవలసింది ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ గురించి తెలుసుకోవాలి. కానీ చాలామంది చేసేది ఏంటంటే మొదట స్టార్టింగ్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకుంటారు. ఎప్పుడైతే మనం ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్నామో దాంతో మన బుర్ర కూడా పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది. ఇంకా మనకు వద్దురా బాబు ఇంగ్లీష్, మనం నేర్చుకోకూడదు అన్న స్థితికి వచ్చేస్తాం. ఎందుకంటే అసలు మనకి ఇంగ్లీష్ ఏంటో తెలియకుండానే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకుంటే ఇది అది, ఇది ఓలది అంటూ అక్కడ వివరణ ఉంటుంది. నౌను, ఇది ప్రొనౌను, ఇది యాడ్జెక్టివ్, ఇది యాడ్వర్బ్, కంజంక్షన్, ఇట్లాగా ఉంటాయి. అవి మొదట నేర్చుకుంటారు. ప్రతి గ్రామర్ టెక్స్ట్ బుక్ కూడా మీకు అట్లాగే ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్తే. ఈవెన్ సిలబస్లో కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్తారు. సరే, వాళ్ళ వ్యాకరణం ప్రకారం వాళ్ళ వేలో వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు. కానీ నేర్చుకునేటప్పుడు మాత్రం మనం ఈ స్టేజ్లోనే వెళ్ళటం వల్ల మనకి
అంశం అనేటువంటిది సులభంగా అర్థమవుతుంది, మన లాంగ్వేజ్ అనేటువంటిది త్వరగా వస్తుంది. స్టేజ్ 4లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి సంబంధించి అన్నీ నేర్చుకుంటారు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ నేర్చుకుంటారు. సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి చక్కగా మీరు ఒక గ్రామర్ బుక్ని ఫాలో నేర్చుకోండి. లేదు మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో వీటి మీద మంచిగా వీడియోస్ చేసి పొందుపరచడం జరిగింది. మీకు చాలా సింపుల్గా అవి అర్థమవుతాయి. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి కూడా ఇక్కడ మీకు అవన్నీ వీడియోస్ కూడా చక్కగా ఉపయోగపడతాయి. ఈ టెట్, డిఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకోవచ్చు. ఇంకా ఇతరత్ర ఏ ఇంగ్లీష్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా సరే మనం మంచి మార్కులు తెచ్చుకోవడానికి ఈ స్టేజ్లు ఫాలో అవుతూ నేర్చుకుంటే సింపుల్గా మీరు మార్కులు తెచ్చుకోవచ్చు. ఈ రకంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండేటువంటి అన్ని అంశాలు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఉండేటువంటి అన్ని అంశాలు, సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ సెంటెన్స్లో ఉండేటువంటి అన్ని అంశాలు మనం నేర్చుకోవడం ద్వారా ఇంగ్లీష్ మీద ఒక కంప్లీట్ అవగాహన అనేటువంటిది ఈ స్థితికి వచ్చేటప్పుడు మనకు ఏర్పడుతుంది. ఇక్కడ కూడా మీరు ఏం చేయాలి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండేటువంటి ప్రతి దాని మీద ఎక్సర్సైజ్ చేయాలి. కనీసం మినిమం మీ చేతితో ఒక 9 సెంటెన్సెస్ రాయడానికి ప్రయత్నించాలి. 9 సెంటెన్సెస్ అట్లా రాయటం వల్ల ఏమవుతుందంటే పదాల కలయిక మనకు తెలుస్తుంది. సింపుల్గా మన సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం వస్తుంది. దాంతోపాటుగా గ్రామటికల్ మిస్టేక్స్, ఈ పదం నుంచి ఆ పదంలోకి, ఆ పదం నుంచి ఈ పదంలోకి మార్చేటప్పుడు వచ్చేటువంటి తడబాటు మనకి ఖచ్చితంగా ఉండదు. ఇక స్టేజ్ 5లో మీరు చేయవలసింది ఏంటి? ఇప్పటికే 4 స్టేజ్లు మీరు దాటుకున్నారు. ఇంగ్లీష్ అంశాల పట్ల, ఈ గ్రామర్ పట్ల చాలా అంశాలు మీరు నేర్చుకుని ఉంటారు. మీలో కాస్త కాన్ఫిడెంట్ అనేటువంటిది వచ్చి ఉంటుంది. ఈ సందర్భంలో మీరు ఏం చేయాలి, మన ప్రిపరేషన్ ఎటు ఉండాలి, డిఎస్సి, టెట్ ఎగ్జామ్స్ యొక్క ప్రశ్నల రీతికి అనుగుణంగా మన ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. ఇక్కడ ఏం చేయాలి, మీరు స్టేజ్ 5లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ తీసుకోవాలి. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ని తీసుకుని మొదట 3వ క్లాసు, ఆ తర్వాత 4వ క్లాసు, ఆ తర్వాత 5వ క్లాసు, అంటే ప్రాథమిక తరగతులు ముందు చదువుకోవాలి. 3, 4, 5 చదువుకోవాలి. అవేముంటాయి సార్ అనుకోకండి, ఉంటాయి. ఒకవేళ లేకపోయినా కూడా సార్ చెప్పారు చదవాలి, అంతే. ఇందులో నో కాంప్రమైజింగ్. 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతిలో ఉండేటువంటి పాఠ్యాంశాలు, ఇంగ్లీష్ పాఠ్యాంశాలను చక్కగా చదువుకోవాలి. సార్ మాకు అర్థం అవ్వదు అనడానికి ఉండదు. ఎందుకంటే మనం అప్పటికే 4 స్టేజ్లు దాటి వచ్చాం. ఎన్నో కొంత వర్క్ చేసాం, కొంత ఎక్సర్సైజ్ చేసుకున్నాం కాబట్టి ఇవి మనకు తెలుస్తాయి ఖచ్చితంగా. 3వ తరగతి అంటే బాగా స్టాండర్డ్ లెవెల్. అది మనం ఎంత పెద్దవాళ్ళు అయ్యాం, 25 సంవత్సరాలు వచ్చేసి 3వ తరగతి బుక్ మనకు అర్థం కదా, 4వ తరగతి బుక్ మనకు అర్థం కదా, 5వ తరగతి బుక్ మనకు అర్థం కదా, అర్థమైపోతుంది. సో ఆ కింద నుంచి వస్తాం అన్నమాట మనం. అలా ప్రాథమిక స్థాయిలో 3, 4, 5 తరగతులు చదువుకొని అప్పుడు హై స్కూల్ స్టాండర్డ్లో ఉండేటువంటి 6, 7, 8 తరగతి పుస్తకాల్లో ఉండేటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి గ్రామర్ని నేర్చుకోవాలి. ఇక ఆ తర్వాత 9వ తరగతి, 10వ తరగతిలో ఉండేటువంటి గ్రామర్స్ని నేర్చుకోవాలి. అలా చదువుకుంటూ రావాలి. అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇవన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్స్లో ఉంటాయి, కానీ అవి ఉన్నాయి కూడా మనకి కాస్త కొంచెం కష్టంగా ఉంటుంది నేర్చుకోవడానికి, ఒప్పుకుంటాను. ఎందుకంటే మనకి ఫండమెంటల్ గ్రామర్ మనం నేర్చుకుని ఉన్నాం, కానీ టెక్స్ట్ బుక్లోకి వచ్చేటప్పటికి దాన్ని అప్లై చేయడంలో కానీ అర్థం చేసుకోవడంలో కానీ ఇబ్బంది అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే, మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా అక్కడ పొందుపరుస్తున్నాను. పాఠ్యాంశాలు అంటే నా ఉద్దేశం అందులో ఉండేటువంటి గ్రామర్ అంశాలు, అలాగే గ్లాజరీ, పదజాలాలు, ఇవన్నీ కూడా అందులో క్రమంగా పేర్చుకుంటూ వస్తున్నాం. మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో ఉంటుంది. కావలసిన వాళ్ళు మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ రకంగా 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి అంశాలను దశలుగా నేర్చుకోవాలి. ఫస్ట్ స్టెప్, తర్వాత స్టెప్, లో స్టాండర్డ్ నుంచి హై స్టాండర్డ్కి రావాలి ఖచ్చితంగా. మీరు ఎంత ఇంగ్లీష్లో ఎంత పోటీగాళ్ళు అయినా కానీ మీ గొప్పతనాన్ని మీ దగ్గరే పెట్టుకోండి. కానీ నేర్చుకునేటప్పుడు నాకేమీ రాదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం నేర్చుకుంటే అది బాగా వస్తుంది. నాకు వచ్చిలే అన్న ఒక చిన్న అశ్రద్ధ చేసిన మొత్తం దానికి తగిన మూల్యం, భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. అలాంటి వద్దు. మనకేమీ రాదు, ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఇంకా ఏముందో ఆ పుస్తకాల్లో ఏముందో, నాకు తెలియదు ఏదన్నా ఉన్నదేమో అది నేర్చుకోవాలి, లేదా యాప్లో ఉండేటువంటి పాఠ్యాంశాలు చూసి వాటిని పసిగట్టాలి అన్నట్టుగా మనం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలను చదువుతూ మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో ఉన్నటువంటి లెసన్స్ని వింటూ నేర్చుకున్నట్లయితే
మనకు డిఎస్సిలో మంచి మార్కులు వస్తాయి, టెట్లో మంచి మార్కులు వస్తాయి. ఎందుకంటే టెట్ ఎగ్జామినేషన్ అయినా డిఎస్సి ఎగ్జామినేషన్ అయినా ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ను ఫాలో అవుతూ ఇస్తున్నాడు. టెక్స్ట్ బుక్లో ఉండే గ్రామర్ని బేస్ చేసుకుంటూ దాన్ని అప్లై చేస్తూ ఇస్తున్నాడు. ఒక్కొక్కసారి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు బిట్, టెక్స్ట్ బుక్లో ఉన్నది డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు. మరి ఇటు సందర్భంలో టెక్స్ట్ బుక్ చదవకుండా మనం మిగతా గ్రామర్ బుక్స్ చదువుకోవడం వల్ల ఉపయోగం ఏముంటుంది, మీరు ఆలోచించుకోండి. అందుకని స్టేజ్ 5లో మీరు చేయవలసింది టెక్స్ట్ బుక్కు సంబంధించినటువంటి అంశాలను, గ్రామర్ అంశాలను, గ్లాసరీ, పదజాలాలను ఖచ్చితంగా మీరు చదువుకోవాలి. ఖచ్చితంగా వాటిని చూసి నేర్చుకోవాలి. ఇట్లాగా మీరు 5 స్టేజుల్లో ఇంగ్లీష్ని సాధన చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ అనేటువంటిది అబ్బి తీరుతుంది. దాంతోపాటుగా ఇంగ్లీష్లో మంచి మార్కులు వస్తాయి. దాంతోపాటుగా ఇంగ్లీష్ మనకు వస్తుంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ మనల్ని ఒక నిలబడినది. ఇంకా అప్పటి వరకు భయం అనుకున్నటువంటి సబ్జెక్టు భలే వచ్చిందిరా మనకి అని ఖచ్చితంగా మీరు పలుకుతారు, మీరు అంటారు కూడా. ఇవన్నీ నేను ప్రాక్టికల్గా ఫాలో అయ్యి నా విద్యార్థులను చూసిన తర్వాత మాత్రమే మీకు చెబుతున్నాను. ఓకేనా విద్యార్థులారా? 5 స్టేజ్లు చెప్పారు కదా, సరే ఎట్లా మరి ఈ స్టేజెస్ని ఎట్లా వెళ్ళటం? మీ దారి అయితే వేశారు. ఫస్ట్ స్టేజ్లో ఇది, సెకండ్ స్టేజ్లో ఇది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో ఇలా వెళ్ళమన్నారు. బాగుంది. మేము ఎట్లా చదువుకోవాలి సార్ అనే కదా మీరు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే 51 రోజులు ప్రణాళిక వేయండి. 51 రోజులు. నా వీడియో మీరు ఎప్పుడు చూస్తున్నారో ఆ రోజుని చూసి చెప్పినటువంటి స్టేజెస్ అన్ని పుస్తకంలో రాసుకోండి. ఆ తర్వాత రోజు నుంచి 51 రోజులు మీరు ప్రణాళిక వేసుకోండి. మీ క్యాలెండర్లో 51 రోజుల్ని టిక్ చేసేసుకోండి. ఏ రోజు నుంచి మొదలెడితే 51 రోజుల వరకు వెళ్ళిపోండి. అంటే ఇంచుమించుగా 2 నెలలు కాలం ఉంటుంది అనమాట. అలా 51 రోజులు మీరు దీనికి స్టేజ్ని కవర్ చేయడానికి కేటాయించుకోండి. ఈ 51 రోజులు మీకు తగిన సమయం ఉదయం తెల్లారి గంటల 4 గంటల నుంచి 6 గంటల వరకు ఇది తగిన సమయం. లెగాలి. కష్టపడకుండా ఏది రాదు. నేను లెగననుకుంటే ప్రిపరేషన్ మానేయండి. అంతే తప్ప నేర్చుకోవాలనుకుంటే మాత్రం 4 గంటలకు లేచిపోండి. మీరు 12 గంటలకు పడుకున్న సరే 4 గంటలకు అలారం పెట్టుకుని లేచిపోండి. లేచిపోయి ముఖం శుభ్రంగా కడుక్కొని అప్పుడు నీట్గా శుచిగా శుభ్రంగా పుస్తకాల దగ్గర కూర్చోండి. ఇంగ్లీష్ పుస్తకాల దగ్గర ఉదయం 4 గంటలకు మీరు ప్రయత్నించండి. 21 రోజుల్లో మీరు మారకపోతే నన్ను అడగండి. సో 4 to 6 అందరూ మంచి నిద్రలో ఉంటారు. ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ఈ సందర్భంలో మనసు కూడా మనకు హాయిగా ఉంటుంది. చక్కగా కూర్చుని చదవటం వల్ల లేదా ఆ యాప్లో ఉండేటువంటి వీడియోస్ని చూసి మనం నీట్గా నోట్స్ రాసుకోవటం వల్ల మనకు బాగా అబ్బుతుంది. ఎప్పుడు ఈ సమయం కనుక మీరు ఎంపిక చేసుకోండి. సరే, నైట్ డ్యూటీలో ఉన్న వాళ్ళు ఉంటారు, మీరు కాదనట్లేదు. వీళ్ళు ఏం చేయాలి? నాకు తెలిసి ఇలాంటి వాళ్ళు 4 to 6 లేవటం చాలా కష్టమే, ఒప్పుకుంటారు. మీరు ఏం చేయాలంటే రాత్రి 10 గంటల నుంచి 12 గంటలకు చదవండి. 10 to 12. ఇక్కడ కూడా అందరూ నిద్రపోతారు. ప్రకృతి ప్రశాంతంగా ఉంటుంది. ప్రకృతి గాఢ నిద్రలో ఉంటుంది. మనం మాత్రం మంచి మెలకుగా ఉంటాం. అప్పుడు 10 to 12 ఆ సమయంలో మన ఇళ్ళల్లో కూడా పిల్లలు ఉంటే పిల్లలందరూ పడుకుంటారు. టీవీ సీరియల్స్ అన్నీ అయిపోతాయి. చక్కగా కూర్చుని 10 to 12 ఏమైపోయినా కానండి 10 to 12 మన 51 రోజులు అట్లా చదువుకోవాలి. అయితే నేను దీనికైతే 100% మార్కులు వేస్తాను. దీనికి 56% మాత్రమే మార్కులు వేస్తాను. అయితే మీకున్నట్టు ఆధునిక జీవన కాలంలో మీకు ఎటు వీలైతే అటు ఫాలో అవ్వండి. ఏది ఫాలో అవ్వకుండా ఉండకండి. మేము ఏది ఫాలో అవ్వం, మాకు ఇంగ్లీష్ రావాలనుకుంటే తిన్నగా ఇంగ్లాండ్ వెళ్ళిపోండి. ఏదైనా వీసాకు తీసుకుని అక్కడ వెళ్ళిపోయి అక్కడ ఏ పని చేసుకున్నా మీకు 4-5 నెలలు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ 5 స్టేజెస్లు ఫాలో అవ్వాలి. ఈ సమయాన్ని కూడా చూసుకుని మీరు 51 రోజుల్లో ఇలాంటి టైం టేబుల్ వేసుకోండి. ఇందులో స్టేజ్ 1కి, స్టేజ్ 2కి, స్టేజ్ 3కి, స్టేజ్ 4కి ఇలా మనం 5 స్టేజెస్ ఇచ్చుకున్నాం. ఇందులో స్టేజ్ 1, స్టేజ్ 2కి తక్కువ సమయం పడుతుంది. మా అయితే నాకు తెలిసి ఒక 10 రోజుల్లో పట్టచ్చు, 10 రోజుల లోపులోనే పట్టచ్చు. స్టేజ్ 3లో మనకి టెన్సెస్, వాయిస్, డైరెక్ట్ అండ్ డైరెక్ట్ ఇది కొంచెం ఎక్కువ సమయం, ఎక్కువ రోజులు కేటాయించుకోండి. అలాగే స్టేజ్ 3లో కేటాయించుకోండి, స్టేజ్ 4లో కేటాయించుకోండి. స్టేజ్ 5 కూడా టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ అంతా రావాలి కాబట్టి దానికి కొంత సమయం కేటాయించండి. ఇట్లాగ 51 రోజుల పాటు ఒక దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక వేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ అబ్బి తీరుతుంది, ఇంగ్లీష్ వచ్చేస్తుంది. కొంతమంది సార్ 51 రోజుల్లో మేము స్టేజ్లు 5 కవర్ చేయలేం. ఏం పర్వాలేదు, 51 రోజుల్లో ఎన్ని స్టేజ్లు కవర్ అయితే అన్ని స్టేజ్లు కవర్ చేయండి. కానీ స్టేజ్ 1లో ఏమి నేర్చుకోవాలో స్టేజ్ 1లో ప్రాక్టీస్ ఎలా చేయాలో అలాగే చేయండి.
స్టేజ్ 2లో అట్లాగే చేయండి, స్టేజ్ 3లో అట్లాగే చేయండి. 51 రోజుల్లో మీకు స్టేజ్ 3 కవర్ అయినకో ఓకే గుడ్, తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోండి, స్టేజ్ 4 స్టేజ్ 5 నేర్చుకోండి. ఇది ఒక దినచర్య కావాలి, ప్రతిరోజు ఇది ఒక దినచర్య కావాలి మీకు. ఇట్లాగ మీరు కొంతకాలం పాటు 51 రోజులు లేదా ఇంకొంచెం పెంచుకుని ఇంకొక 40 రోజులు ఎక్స్టెండ్ చేసుకుని సుదీర్ఘకాలం పాటు అట్లా వెళ్ళినట్లయితే మీకు ఇంగ్లీష్ అంటే భయం పోతుంది, ఇంగ్లీష్ మీకు వస్తుంది. చక్కగా టెట్లో మంచి మార్కులు వస్తాయి. ఒకవేళ డిఎస్సిలో ఇంగ్లీష్ పెట్టినా మనం ఎక్కడ భయపడక్కర్లేదు, లేదా ఇంగ్లీష్ అర్హత పరీక్ష కింద పెట్టినా మనం ఎక్కడ రాజీ పడక్కర్లేదు. ఎందుకంటే మన ప్రిపరేషన్ అనేటువంటి పక్కా ప్లాన్ తోటి వెళ్తాం. పక్కా ప్లాన్ తోటి ఎవడైతే వెళ్ళాడో వాడు ఎప్పుడు పక్కకు జరగడు, దూసుకుపోతాడంతే. ఇక చివరిగా క్లాస్ ముగించే ముందు టెట్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, లేదా ఇతరత్ర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కోసం మురళీధర్ క్లాస్ రూమ్ యాప్లో ఇంగ్లీష్ పాఠ్యాంశాలను పొందుపరచడం జరిగింది. ఇందులో 2 విభాగాలు ఉంటాయి, ఫండమెంటల్ గ్రామరు అలాగే టెక్స్టువల్ గ్రామర్. సో టెక్స్టువల్ గ్రామర్ అంటే 3వ తరగతి నుంచి మీకు 10వ తరగతి వరకు కూడా వీడియోస్ అనేటువంటివి పొందుపరుస్తూ వస్తున్నాం. ఆల్రెడీ చాలా వీడియోలు అందులో ఉన్నవి. ఫండమెంటల్ గ్రామర్ నుంచి కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. ఇప్పటికి ఇంచుమించుగా 135 వీడియోల వరకు అందులో ఉన్నవి. ఫండమెంటల్ గ్రామర్ నుంచి కొన్ని, టెక్స్టువల్ గ్రామర్ నుంచి కొన్ని, ఇంకా వీడియోస్ వస్తాయి. సుమారు 200 వీడియోల వరకు మీకు ఆ యాప్లో లభ్యమవుతాయి. ఈ యాప్ ద్వారా మీరు టెక్స్టువల్ గ్రామర్ని నేర్చుకుంటారు, ఫండమెంటల్ గ్రామర్ని నేర్చుకుంటారు. ఆ రకంగా ఈ డిఎస్సి అలాగే టెట్ ఎగ్జామ్స్కి ఇతరత్ర పోటీ పరీక్షలకు పూర్తి సన్నద్ధత రావడానికి ఖచ్చితంగా ఈ యొక్క పాఠ్యాంశాలు అనేటువంటివి మీకు ఉపయోగపడతాయి. సో విద్యార్థులందరికీ అది అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతో దాన్ని కేవలం 333 రూపాయలకు మాత్రమే అది మీకు అందిస్తున్నాం. విద్యార్థులందరూ కూడా దాన్ని తీసుకుని అందులో ఉండేటువంటి అంశాలను స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 ప్రకారం డివైడ్ చేసుకుని చదవండి. అందులో వేరే ఆర్డర్ ఉంటుంది, కానీ నేను చెప్పినటువంటి ఆర్డర్లో మీరు వెళ్ళినట్లయితే ఇంగ్లీష్ మాకు రాదు అనుకునే వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ అనేటువంటిది బాగా వస్తుంది. యాప్లో ఉండేటువంటి లెసన్స్ని పొందడం కానీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడంలో మీకు ఏమైనటువంటి ఇబ్బందులు కనుక వస్తే ఈ స్క్రీన్ మీద కనపడేటువంటి నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు అన్ని డీటెయిల్స్ కూడా చక్కగా చెబుతారు. ఇంగ్లీష్పై అవగాహన సాధించడానికి కానీ ఇంగ్లీష్పై పట్టు సాధించడానికి కానీ నేను చెప్పినటువంటి ఈ అంశాలు ఉపయోగించిన మీలో ఒక్క 10 మంది దాన్ని ఉపయోగించుకొని మారినా నేను సంతోషిస్తాను. ఈ వీడియో తయారు చేసి మీ ముందుకు తీసుకొచ్చినందుకు నేను ఎంతో ఆనందపడతాను. ఆ రకంగా నా విద్యార్థులందరూ కూడా మనసు పెట్టి ఏకాగ్రతతో ఇంగ్లీష్ని నేర్చుకుంటారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు.